నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. దేశంలో ప్రస్తుతం డిజిటల్ అరెస్ట్ అనే అంశం కుదుపుతోంది. ఓవైపు సైబర్ నేరాలు విస్తృతంగా పెరిగిపోతున్నాయి. సో మీరు కూడా సైబర్ నేరాల బారిన పడినట్టుగా, లేకుంటే గతంలో మీకేమన్నా ఫోన్ కాల్స్ వచ్చినట్టుగా, ఇలాంటి డిజిటల్ అరెస్ట్ రూపంలో వీడియో కాల్స్ వచ్చినా, లేకుంటే అమ్మాయిలు వీడియో కాల్ రూపంలో మీకేమైనా వస్తే కూడా మీ డిజిటల్ అరెస్ట్ ఎక్స్పీరియన్సెస్ని ఒకసారి కామెంట్ బాక్స్లో ఇతరులకు అవేర్నెస్ పెంచే దిశగా ఆలోచిస్తూ మీ అభిప్రాయాల్ని, మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. దేశంలో ఉన్నటువంటి ప్రజల అవేర్నెస్ కోసం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని సపోర్ట్ చేస్తూ ఈ వీడియోని షేర్ చేయండి. సో వాస్తవానికి టెక్నాలజీ రాకెట్ వేగంతో దూసుకుపోతున్నటువంటి ఈ రోజుల్లో అంతే స్థాయిలో సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయని స్పష్టంగా చెప్పొచ్చు. రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నాయి సైబర్ నేరాలు. ఇటీవల కాలంలో డిజిటల్ అరెస్ట్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మరి డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి, ఒక్కసారి డిజిటల్ అరెస్ట్ అయితే ఏం జరుగుతుంది, ఎలా బయటపడాలి అనే అవగాహన అతి తక్కువ మందికి మాత్రమే ఉంది. దీంతో లక్షలాది రూపాయలు మోసపోవడమే కాదు, ఒక్కోసారి ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఘటనలు కూడా ఈ డిజిటల్ అరెస్ట్ ద్వారా ఉన్నాయి. మరి డిజిటల్ అరెస్ట్ ఎట్లా జరుగుతుందని ఒకసారి కనుక ఆ సినారియో చూస్తే, మీ ఫోన్కు ఒక గుర్తు తెలియని నెంబర్ నుంచి కాల్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేసినటువంటి వెంటనే అవతలి వ్యక్తి మీతో మాట్లాడుతూ మీ పేరుతో ముంబై ఎయిర్పోర్ట్ నుంచి విదేశాలకు ఒక పార్సల్ బుక్ అయిందని, అందులో డ్రగ్స్ ఉన్నాయని చెప్తారు. ఇలా ఎప్పటి నుంచి డ్రగ్స్ పంపుతున్నారంటూ కూడా భయపెట్టే ప్రయత్నం చేస్తారు. అలా మీతో మాట్లాడుతూ మిమ్మల్ని పోలీస్ అధికారులు ఇంట్రాగేట్ చేస్తారు. లైన్లో ఉండండి, కాల్ కట్ చేయొద్దు, ఎవరికి చెప్పొద్దంటూ మొదలు పెడతారు. ఈ కాల్ ఏకంగా గంటలు రోజులు తరబడి సాగుతుంది. మరి మీరు ఓ గదిలోనే బందీగా కదలకుండా ఒంటరిగా ఉండేలా కూడా ఈ వీడియో కాల్ చేస్తుంది. ఈ కాల్లోనే మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంకులో బ్యాలెన్సులు అన్నీ తెలుసుకుంటారు సైబర్ నేరగాళ్ళు. మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయ్యే వరకు మీతో మాట్లాడుతూ ఉంటారు. కేవలం ఫోన్ కాల్లో మాట్లాడుతూనే పని కానిచ్చేస్తారు. అడిగితే మీరు ఖచ్చితంగా కదిలితే చిక్కులు తప్పవని హెచ్చరించి అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి లేకుండా అలా సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తారు. ఏమి చేసినా వీడియో కాల్లో ఉండి మాత్రమే చేయాలనే షరతులు కూడా పెడతారు. చివరికి వాష్రూమ్కి వెళ్ళాలన్నా వీడియో కాల్లో ఉంటూనే చేయాలని దీన్నే ఇవాళ డిజిటల్ అరెస్ట్ అంటున్నారు. ఇలా వీడియో కాల్ రూపంలో మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తారు సైబర్ నేరగాళ్ళు. సో ఇప్పుడు పోలీస్ స్టేషన్ అంటేనే భయం, అందుకే పోలీస్ ఉన్నతాధికారులతో భయపెడతారు. డ్రగ్స్ పార్సల్ అంటూ హడావిడి చేస్తారు. మీకు తెలియని భయాన్ని పరిచయం చేసి దిక్కు దోచనటువంటి స్థితిలో మిమ్మల్ని నెట్టేస్తారు. ఇలా ఉక్కిరి బిక్కిరి చేసి నిలువు దోపిడీ కూడా చేసేస్తారు. గుట్టు చప్పుడు కాకుండా లూటీ చేస్తారు. ఇలాంటి కాల్స్ వస్తే 1930 నెంబర్కి కాల్ చేయాలని సూచిస్తున్నారు పోలీసులు. ఈ కేటుగాళ్ల సంగతి మేం చూసుకుంటామంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. మోసపోయిన తర్వాత ఫిర్యాదు చేయడం సరే, ఈ ఫెడెక్స్ కాల్స్ నుంచి మోసపోక ముందే ఎలా తప్పించుకోవాలనే దానిపై తక్కువ మందికి మాత్రమే అవగాహన ఉంది. ఇలా స్పామ్ కాల్స్ వచ్చినప్పుడు వాటిని లిఫ్ట్ చేయకుండా లైట్ తీసుకోవాలని చెప్తున్నారు టెక్ నిపుణులు. ఒకవేళ లిఫ్ట్ చేసినా కంగారు పడాల్సినటువంటి పనేమి లేదని భరోసా ఇస్తున్నారు. ఏఐ టెక్నాలజీ యుగంలో ఈ డిజిటల్ అరెస్ట్ వెనుకున్నటువంటి వాళ్ళని గుర్తించడం ఎందుకు కష్టంగా మారుతోంది, వీళ్ళంతా కూడా ఎవరు, ఎక్కడి నుంచి కాల్స్ చేస్తారు, వీరిని పట్టుకోవడం, కొంత పోయినటువంటి సొత్తు రికవరీ చేయడం ఎందుకు కష్టంగా మారుతుందనే సందేహాలు సర్వసాధారణంగా ఇవాళ ప్రతి ఒక్కరి మైండ్లో కొంత తలెత్తున్నటువంటి ప్రశ్న. డబ్బు సంపాదించడానికి చాలా కష్టం, కోల్పోవడానికి నిమిషం చాలు. జాగ్రత్తగా లేకుంటే, ఏమరపాటుతనంతో ఉంటే ఖచ్చితంగా చేటు తప్పదని అంటున్నారు సైబర్ నిపుణులు. సెల్ ఫోన్ చేతిలో ఉన్నంత వరకు మనం ప్రమాదం పొంచి ఉందని సైబర్ నిపుణులుగా ఉన్నటువంటి నల్లమోతు శ్రీధర్ హెచ్చరిస్తున్నారు. ఏమరపాటుగా ఉంటే చిక్కులు తప్పవని ఆయన చెప్తున్నారు. టెక్నాలజీని వాడటమే కాకుండా దానివల్ల వచ్చే అనర్థాలపై కూడా కాస్త అవగాహన ఉండాలని ఆయన సూచిస్తున్నారు. ఈ మధ్యకాలంలో డిజిటల్ అరెస్టులు ఎక్కువయ్యాయి. మీ పేరు మీద ఒక పార్సిల్ పట్టుబడింది, దాంట్లో డ్రగ్స్ ఉన్నాయని కానీ, లేకపోతే మీరు ఒక పెద్ద క్రైమ్లో పాలు పంచుకున్నారు, ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీలో పాలు పంచుకున్నారు, దానికి సంబంధించేసి ఆనవాళ్ళు మాకు దొరికాయని కానీ, ఇలా సడన్గా ఒక ఫోన్ కాల్ వచ్చేసి మీరు స్కైప్లోకి అర్జెంటుగా రావాలి, మా డిఎస్పీ మీతో మాట్లాడతారు అని చెప్పేసి ఒక పోలీసు డ్రెస్లో ఉన్న వాళ్ళు వీడియో కాల్లో డైరెక్ట్గా ఉండేసి మీరు ఎక్కడికి బయటికి వెళ్ళటానికి అవకాశం లేదు, మీరు ఒక గదిలో మీకు మీరు బంధించుకోవాల్సి ఉంటుంది, మీరు బయటికి వెళ్తే కనుక ఆటోమేటిక్గా చాలా పెద్ద పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి బెదిరించడం జరుగుతుంది.
ఇలా 1-2 రోజుల పాటు డిఫరెంట్ పీపుల్ వీడియో కాల్లోకి వచ్చి వీళ్ళని ఎమోషనల్గా బాగా భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి ఫైనల్గా వచ్చేటప్పటికే ఎమోషనల్గా బాగా వీక్ అయిన తర్వాత ఈ విధంగా మీ కేసులో వచ్చేటప్పటికే మీరు నిరపరాధి అని మాకు అర్థమవుతూ ఉంది. కానీ పై ఆఫీసర్స్ని కన్విన్స్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం చాలా ప్రొసీజర్ ఉంటుంది, కొన్ని లీగల్ పరమైన ఎక్స్పెండిచర్స్ ఉంటాయి, కొన్ని ప్రోటోకాల్ ఉంటాయి అని చెప్పేసి కొంత అమౌంట్ డిమాండ్ చేయటము, ఆ అమౌంట్ని అకౌంట్లోకి వేయించుకోవటము. అమౌంట్ వేసిన తర్వాత పూర్తిగా కూడా మళ్ళీ ఎంతవరకైతే ఎమోషనల్గా ఉంటారో కొన్ని సందర్భాల్లో 2 లక్షలు 4 లక్షల దగ్గర నుంచేసి ₹1 కోటి వరకు కూడా అమౌంట్ డిమాండ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే అమౌంట్ వేసి ఇబ్బంది పడిన కేసులు కూడా ఉన్నాయి. వాస్తవంగా ఇదంతా ఫేక్. ఫెడెక్స్ లాంటి సంస్థలే పూర్తిగా ఇవంతా ఫేక్ అని చెప్పేసి, ఇలా ఏదో సంథింగ్ వచ్చిందని చెప్పేసి బెదిరిస్తే కనుక భయపడొద్దు అని చెప్పేసి ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్స్ దేశవ్యాప్తంగా న్యూస్ పేపర్స్లో ఇవ్వడం జరిగింది. నిజంగా మీరు ఏదైనా నేరంలో కనుక ఇరుక్కొని ఉంటే నేరుగా పోలీసులు వస్తారు, లేకపోతే కనుక ఆ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచేసి మీకు కాల్ వస్తుంది తప్పించేసి, అది కూడా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి తప్పించేసి మీరు వీడియో కాల్లో మీరు కనపడాలి, మీరు ఎక్కడికి బయటికి కదలకూడదు, మీరున్న గదిలోకి ఎవరో రాకూడదు, ఇలాంటి 100 రకాల మానసికంగా హింసించే కండిషన్స్ పెట్టరు. కాబట్టి ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకొని ఈ టైప్ ఆఫ్ కాల్స్ ఎప్పుడు వచ్చినా కూడా సింపుల్గా ఇగ్నోర్ చేయండి. వాటికి రెస్పాండ్ అయితే కనుక మళ్ళీ వేధించడం మొదలు పెడుతూ ఉంటారు. మీకు స్టార్టింగ్లోనే ఇది అనుమానాస్పదంగా ఉందన్న విషయం అర్థమైతే కనుక ఆ కాల్ని డిస్కనెక్ట్ చేయటం, ఆ నెంబర్స్ని బ్లాక్ చేయటం, రిపీటెడ్గా మళ్ళీ వేరే నెంబర్స్ నుంచి వస్తే కనుక ఆ నెంబర్స్ అన్నిటినీ కూడా బ్లాక్ చేయటం చేయాలి. అప్పటికి కూడా ఇబ్బందిగా ఉంటే 1-2 రోజుల పాటు ఆ పర్టికులర్ ఫోన్ని స్విచ్ ఆఫ్ పెట్టుకుంటే కనుక సైబర్ నేరస్తులు వేరే విక్టిమ్ను చూసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ బేసికల్గా మిమ్మల్ని సాధించడమో లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడమో వాళ్ళ ఉద్దేశం కాదు. వాళ్ళకున్న టైంలో మిగతా ఇప్పుడు మీరు రెస్పాండ్ కావట్లేదు కాబట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారు కాబట్టి అదే టైం వేరే ఎవరైతే కనుక విక్టిమ్స్ ఉంటారో వాళ్ళ మీద టైం స్పెండ్ చేస్తే కనుక ఎంతో కొంత డబ్బు వస్తుందని చెప్పేసి భావనలో వాళ్ళు ఉంటారు. కాబట్టి 1-2 రోజుల పాటు అసలు పట్టించుకోవద్దు అలాంటి కాల్స్ని. ఆటోమేటిక్గా మిమ్మల్ని మీరు రక్షించుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఎట్టి పరిస్థితులు ఈ టైప్ ఆఫ్ కాల్స్ వచ్చినప్పుడు రెస్పాండ్ కాకుండా స్థిమితంగా మెంటల్ బ్యాలెన్స్ కలిగి ఉండటం అత్యంత ముఖ్యమైన విషయం. సో డిజిటల్ అరెస్ట్ సైబర్ నేరగాళ్ళు నార్త్ ఇండియాలోని జామ్ తారా అనే ప్రదేశం నుంచి ఇలాంటి ఫేక్ కాల్స్ ఎక్కువగా చేస్తూ ఉన్నారు. సాఫ్ట్వేర్ కంపెనీ తరహాలో ఇలాంటి మోసగాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ బాధితుల నుంచి డబ్బులు ఎలా దోచుకోవాలో, పోలీస్ అధికారుల్లో ఎలా మాట్లాడాలో పూర్తి స్థాయి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. గతంలో మీరు షాపింగ్ మాల్స్ కూపన్స్, లక్కీ డ్రా కూపన్స్ కోసం ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్లను ఈ సైబర్ నేరగాళ్లకు థర్డ్ పార్టీ ద్వారా చేరిపోతున్నాయి. దీంతో ఇవాళ మీ ఫోన్ నెంబర్లకు వచ్చే ముందు ఓసారి ఈ నేరాలను దృష్టిలో పెట్టుకోవాలని కూడా కొందరు సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి డిజిటల్ అరెస్ట్లపై అప్రమత్తంగా ఉండాలని, భయభ్రాంతులకు గురి కావద్దని, ఎలా బయటపడాలని కూడా ప్రధాని నరేంద్ర మోదీ సైతం తాజాగా హెచ్చరించారు. దాన్ని కూడా ఒకసారి మీ అవేర్నెస్ కోసం ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. मेरे प्यारे देशवासियों, मैं आपको एक ऑडियो सुनाता हूं। हेलो सर नमस्ते सर। नमस्ते सर बोलिए सर। देखिए, जो आपने FIR नंबर मुझे सेंड किया है, इस नंबर के खिलाफ 17 कंप्लेंट्स हमारे पास। आप ये नंबर यूज कर रहे हैं? मैंने नहीं यूज करता हूँ सर। अभी कहाँ से बात कर रहे हो? सर कर्नाटका सर, वो घर में हूँ सर। ओके, इसके लिए आप अपनी स्टेटमेंट रिकॉर्ड करवाइए ताकि ये नंबर ब्लॉक कर दिया जाए, फ्यूचर में आपको कोई प्रॉब्लम ना हो। ओके, यस सर। अभी मैं आपको कनेक्ट कर रहा हूँ, ये आपका इन्वेस्टिगेशन ऑफिसर है। आप अपनी स्टेटमेंट रिकॉर्ड करवाइए ताकि ये नंबर ब्लॉक कर दिया जाए। ओके, यस सर, यस सर, यस सर। अब बताइएगा मैं किसके साथ बात कर रहा हूँ? अपना आधार कार्ड मुझे शो कीजिएगा वेरीफाई करने के लिए, बताइएगा। सर मेरे पास अभी नहीं है सर आधार कार्ड सर, प्लीज सर। फोन आपके फोन में है? नहीं सर। फोन में आधार कार्ड की पिक्चर नहीं है आपके पास? नहीं है सर। नंबर याद है आपको? सर नहीं है सर, नंबर भी याद नहीं है सर। हमने सिर्फ वेरीफाई करना है। ओके, वेरीफाई करने के लिए नहीं सर। आप डरिए ना, डरिए ना। अगर आपने कुछ नहीं किया तो आप डरिए ना। हाँ सर, हाँ सर।
आपके पास आधार कार्ड है तो मुझे दिखा दीजिए, वेरीफाई कर रही नहीं सर मैं गांव को आया था सर, घर में है सर। इस व्यक्ति के वन साइड वीडियो कॉल रिकॉर्ड करो एज पर द प्रोटोकॉल। ओके, ये ऑडियो सिर्फ जानकारी के लिए नहीं, ये कोई मनोरंजन वाला ऑडियो नहीं है। एक गहरी चिंता को लेकर के ऑडियो आया है। आपने अभी जो बातचीत सुनी वो डिजिटल अरेस्ट के फरेब की है। ये बातचीत एक पीड़ित और फ्रॉड करने वाले के बीच हुई है। डिजिटल अरेस्ट के फ्रॉड में फोन करने वाले कभी पुलिस, कभी सीबीआई, कभी नारकोटिक्स, कभी आरबीआई, ऐसे भांति भांति के लेबल लगाकर बनावटी अधिकारी बनकर बात करते हैं और बड़े कॉन्फिडेंस के साथ करते हैं। मुझे मन की बात के बहुत से श्रोताओं ने कहा कि इसकी चर्चा जरूर करनी चाहिए। आइए मैं आपको बताता हूं ये फ्रॉड करने वाली गैंग काम कैसे करती है, ये खतरनाक खेल क्या है। आपको भी समझना बहुत जरूरी है, औरों को भी समझाना उतना ही आवश्यक है। डिजिटल अरेस्ट के नाम पर हो रहे स्कैम से बचने के लिए बहुत जरूरी है हर किसी की जागरूकता, हर नागरिक की जागरूकता। जो लोग भी इस तरह के साइबर फ्रॉड का शिकार होते हैं उन्हें ज्यादा से ज्यादा लोगों को इसके बारे में बताना चाहिए। आप जागरूकता के लिए #सेफ डिजिटल इंडिया का प्रयोग कर सकते हैं। मैं स्कूलों और कॉलेजों को भी कहूंगा कि साइबर स्कैम के खिलाफ मुहिम में छात्रों को भी जोड़े। समाज में सबके प्रयासों से ही हम इस चुनौती का मुकाबला कर सकते हैं। తాజాగా 3 రోజుల క్రితం భూపాల్లో ఇలాంటి ఘటనను పోలీసులు భగ్నం చేశారు. అక్కడ జరిగినటువంటి ఘటన ఏంటంటే సైబర్ మోసగాళ్ళు డిజిటల్ అరెస్ట్ నుంచి ఒక వ్యాపారిని పోలీసులు కాపాడారు. అది ఎలా అంటే ట్రాయ్, సిబిఐ, ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు అంటూ డబ్బుల కోసం వ్యాపారిని బెదిరించినటువంటి వ్యవహారంలో ఆ స్కామర్ల బారి నుంచి పోలీసులు వాటిని భగ్నం చేసి ఆయన్ని కాపాడినటువంటి పరిస్థితి. అంటే మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఈ సంఘటన జరిగింది. అరేరా కాలనీకి చెందినటువంటి బిజినెస్ మ్యాన్ వివేక్ ఓబిరాయ్ను శనివారం మధ్యాహ్నం 1 గంట సమయంలో ఒక ఫోన్ కాల్ వచ్చింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారినని ఒక వ్యక్తి ఆయనకు చెప్పారు. సిబిఐ, ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులుగా పేర్కొన్నటువంటి వ్యక్తులతో అతడి కాల్ కనెక్ట్ చేశాడు. కాగా వివేక్ ఓబిరాయ్ ఆధార్తో పలు బోగస్ బ్యాంకుల ఖాతాలు ఉన్నాయంటూ కూడా స్కామర్లు ఆరోపించారు. ఆయన నమ్మించారు. ఆయన పేరుతో కొనుగోలు చేసినటువంటి సిమ్ కార్డులను చట్ట విరుద్ధ కార్యకలాపాలు, మార్కెటింగ్ కోసం వినియోగించారని కూడా వాళ్ళు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయనను డిజిటల్ అరెస్ట్ చేసినట్లుగా భయపెట్టారు. స్కైప్ వీడియో యాప్ను డౌన్లోడ్ చేయాలని, ఆ గదిలోనే ఉండాలని చెప్పారు. మరోవైపు డిజిటల్ అరెస్ట్ గురించి వివేక్ ఓబిరాయ్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఆయన ఉన్నటువంటి ఇంటికి చేరుకున్నారు. స్కైప్ వీడియో ద్వారా సైబర్ మోసగాళ్లతో మాట్లాడారు. వారి ఐడి వెరిఫికేషన్ కోసం డిమాండ్ చేయగా వీడియో కాల్ని కట్ చేశారు. కాగా డిజిటల్ అరెస్ట్ సందర్భంగా ఈ వ్యాపారి బ్యాంక్ వివరాలను సైబర్ నేరగాళ్లు పొందారని పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే ఆయన వారికి మనీ ట్రాన్స్ఫర్ చేయలేదని చెప్పారు. ఆ సంఘటనపై సైబర్ సెల్ దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరి భోపాల్ ఘటన పక్కన పెడితే మన తెలుగు రాష్ట్రాల్లో సైతం ఇలాంటి ఇన్సిడెంట్స్ వరుసగా నమోదవుతూనే ఉన్నాయి. పడమట లంకకు చెందినటువంటి ఓ వ్యక్తికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అవతల వ్యక్తి ఇంగ్లీష్లో మాట్లాడారు. ట్రాయ్ నుంచి మాట్లాడుతున్నానంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. మీ ఫోన్ నెంబర్ నుంచి అనేక మందికి వేధింపులు జరుగుతున్నాయని, దీనిపై అంధేరి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయంటూ కూడా బెదిరించారు. దీనికి అవతల వ్యక్తి కంగారు పడ్డాడు. ఇంగ్లీష్పై పట్టునటువంటి ఆయన తాను ఎలాంటి వేధింపులు చేయట్లేదంటూ కూడా చెప్పాడు. ఎఫ్ఐఆర్ నెంబర్లు చెప్పాలని అడిగాడు. లైన్లోనే ఉంటే పోలీసులు కలుపుతామని చెప్పి ఆ ఫోన్ను మరొకరికి కలిపాడు. అయితే కేసులు నమోదయ్యాయని చెప్తూ ఎఫ్ఐఆర్ నెంబర్లు సైతం కేటగాళ్ళు చెప్పారు. వెంటనే మళ్ళీ ముందుగా ఫోన్లో మాట్లాడినటువంటి వ్యక్తికి కేసు లేకుండా చేస్తామని భరోసా ఇచ్చాడు. తాము చెప్పినట్లుగా చేయకపోతే సిమ్ కార్డు బ్లాక్ అయిపోతుందంటూ కూడా బెదిరించాడు. ఇక్కడి వ్యక్తి పోలీస్ స్టేషన్కు వెళ్తానని చెప్పడంతో అవతల వ్యక్తి వెంటనే ఫోన్ కట్ చేశాడు. మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది.
ఇది తాజాగా తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఘటన. ఇక మరో ఘటన కనుక మనం పరిశీలిస్తే తక్కువ పట్టుబడులు పెడితే ఎక్కువ అధిక లాభాలు వస్తాయని తెలియజేసే వీడియో లింక్ సూర్యారావుపేటలో ఉంటున్నటువంటి ఒక వ్యక్తి ఫోన్కు వచ్చింది. ఆ వ్యక్తి వెంటనే సైబర్ క్రైమ్ పోలీసుల వద్దకు వెళ్ళాడు. వచ్చినటువంటి వీడియోను పోలీసులకు చూపించాడు. ఇదంతా ఒక మోసం అని చెప్పి పోలీసులు అతనికి అవగాహన కల్పించారు. ఇంతవరకు బాగానే ఉంది. తర్వాత కొద్ది రోజులకు ఆయన ఫోన్కు వాట్సాప్ ఒక నోటీస్ వచ్చింది. కాసేపటికే వీడియో కాల్ కనెక్ట్ అయింది. విదేశాలకు పంపే పార్సల్లో డ్రగ్స్ ఉన్నాయని ముంబై పోలీసులు పట్టుకున్నారని ఫోన్ చేసినటువంటి వ్యక్తి చెప్పాడు. ఎలాంటి విచారణ లేకుండా ఉండాలంటే తాను చెప్పినట్లుగా చేయాలని కూడా ఆయన చెప్పారు. అతను చెప్పినట్టు డబ్బు పంపాడు. ఈ విధంగా 10 లక్షల వరకు కోల్పోయాడు. ఒక కేసులో త్రుట్లో తప్పించుకున్నటువంటి ఆయన డిజిటల్ అరెస్ట్లో మాత్రం ఇరుక్కుపోయాడు. ఇన్నాళ్ళు వన్ టైం పాస్వర్డ్లతో చెప్పినటువంటి సైబర్ నేరగాళ్లు ఇప్పుడు డిజిటల్ అరెస్ట్లపై పడ్డారు. కేసులు నోటీసులు పేరు చెప్పి లక్షల్లో కాజేస్తున్నటువంటి ఘటనలు, మరికొన్ని ఘటనల్లో క్రెడిట్ కార్డులు బ్లాక్ అయిపోయినాయి, మీ క్రెడిట్ కార్డులో మిస్ ట్రాన్సాక్షన్స్ అయినాయంటూ కూడా బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారు. సో ఇప్పుడు ఇలాంటి ఘటనలే అత్యధికంగా దేశంలో నమోదవుతున్నాయి. ఖచ్చితంగా డిజిటల్ అరెస్ట్ల పట్ల సైబర్ నేరాల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తత అవసరం. సో మీరందరూ కూడా బీ కేర్ఫుల్, బీ అవేర్, బీ అలర్ట్. ఇలాంటి అవగాహన వీడియోల కోసం #ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను డిజిటల్ అరెస్టుల పైన మీరు ఎక్స్పీరియన్స్ అయి ఉంటే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అది ఖచ్చితంగా పక్కన వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసినటువంటి వాళ్ళలో మీరు కూడా భాగస్వాములు అవుతారు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.